సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మరి ఏపీలో ఎలక్షన్స్‌కి ఇంకొక 1 వీక్ మాత్రమే టైం మాత్రమే ఉంది. సో ఎలా ఉంది మరి ప్రజల పల్సు? కొన్ని సర్వేలు రావడం చూస్తున్నాం. ఆ పోల్ పల్స్ అని ఒక సర్వే వచ్చింది సార్. అది కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తుంది. ఇలా చాలా సర్వేలు వచ్చాయి. కొన్ని వైసీపీకి ఫేవర్‌గా ఉన్నాయి. మరి కొన్ని టీడీపీకి ఫేవర్‌గా ఉన్నాయి. మరి అసలు ఇప్పుడు ఈ 1 వీక్ టైంలో ఈ సర్వేలు చెప్పేయన్ని నమ్మొచ్చంటారా? ఏది అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? కూటమి అనుకూల సర్వేలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోంది అనే కన్క్లూజన్తో చాలా ప్రముఖ సంస్థలు సర్వేలు వ్యక్తం చేస్తున్నాయి. కొంత సహేతుకంగా అనిపించేలాగా ఉన్నాయి. అంటే సహేతుక సర్వేలే చేస్తున్నారు వీళ్ళు అనిపించేలాగా కూటమి దిశగా వ్యవహారాన్ని మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల్లో చాలా అంటే విశ్వసనీయత ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ఇదే చెప్తున్నారు. ప్రపంచం ప్రో కూటమి ఉంది, ఓటర్లు ప్రభుత్వం మారాలి అని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా అని చెప్తున్నారు వీళ్ళు. కానీ ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయం లేదు, ఆల్టర్నేటివ్ లేదు, కేంద్రంలో రాహుల్ గాంధీ స్ట్రైచర్ మోడీ స్ట్రైచర్కి పొసగనిది, మోడీని ఎదుర్కొనేటువంటి నాయకుడు ఎవరూ కనిపించడం లేదు, పార్టీ ఏదీ లేదు, కాంగ్రెస్ పార్టీ అన్ప్రిపేర్డ్గా ఉంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ప్రజలే ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఒక సందర్భం ఉంది ఇప్పుడు చాలా స్పష్టంగా. ఎందుకు మోడీ భయపడుతున్నాడు, ఎందుకు అమిత్ షా కంగారు పడుతున్నాడు? మీరు చెప్పినట్టుగా అంత బలమైన స్ట్రైచర్ ఏం లేదు, రాహుల్ గాంధీ కూడా బలంగా ఏం మాట్లాడలేదుగా. ఇప్పుడు మనం ఓపెన్గా సినిమా చూస్తే మోడీ గారు గెలవబోతున్నాడు నిర్మోహమాటంగానే కనిపిస్తోంది. కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేది వాస్తవం, చిరాకు పడుతున్నమాట వాస్తవం. ఈ చిరాకు ప్రత్యామ్నాయాన్ని చూడదు. వీడిని ఓడించాలి అనుకున్నప్పుడు ఎవడైనా పర్వాలేదు అనుకుని వెళ్తారు. ఆ పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలే ప్రతిపక్షంగా తయారయ్యారు. ఈ ప్రజలు ప్రతిపక్షంగా మారిన సందర్భమే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి మీద కూడా వ్యతిరేకమైన ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది? బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత. బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతకి ప్రధాన కారణం దేశంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి గుజరాతీ బనియాల, రాజస్థానీ మార్వాడీల దోపిడీ. దానికి వ్యతిరేకంగా ప్రపంచం అసెంబుల్ అయింది. మీరు చూపిస్తున్న బూటకపు శత్రువు ముస్లిం గురించి ప్రపంచం పట్టించుకోవడం మానేసింది. మీరు రక్షకుడిగా ప్రమోట్ చేస్తున్నటువంటి రాముణ్ణి కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ప్రపంచం లేదు. మా రోజువారీ జీవితాలు ముఖ్యం, ధరలు విపరీతంగా పెరిగినాయి, నిరుద్యోగం ఉంది, నిరుద్యోగం గణనీయంగా పెరిగింది, ఉపాధి అవకాశాలు చచ్చిపోయినాయి. ఇప్పుడు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశం గెలవాలి అనుకుంటున్న వాళ్ళు అక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమము అభివృద్ధి వాటి రెండింటి మధ్య పోటీ పెట్టి మాట్లాడారు. ఇప్పుడు అంతకు మించిన సంక్షేమం మేము చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఇద్దరికి సంక్షేమం ఇస్తే మేము 5గురికి ఇస్తామని మాట్లాడుతున్నారు. మీరు పెళ్లి చేసుకుంటే మీకు సంవత్సరం తర్వాత పుట్టబోయేటువంటి పిల్లకి కూడా ఇప్పటి నుంచే మేము డబ్బులు ఇస్తామనే లెవెల్కి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు అండుకో. ఎందుకు మీరు అంత ఇస్తున్నారు? మీ అభివృద్ధిని నమ్మాలిగా జనాలు. నిజంగా అక్కడ అభివృద్ధి లేకపోతే నువ్వు చెప్తున్న అభివృద్ధి సిద్ధాంతాన్ని నమ్మి నీ వెనకాల ర్యాలీ కావాలిగా. అంటే ఏంటి, నువ్వు ఎందుకు సంక్షేమాన్ని హై లెవెల్లో ప్రొజెక్ట్ చేస్తున్నావు? నువ్వు 5గురికి ఇస్తే నేను 10 మందికి ఇస్తా, నువ్వు 5,000 ఇస్తే 10,000 ఇస్తా, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు చంద్రబాబు? అంటే వీడు అభివృద్ధి మంత్రం నడవట్లేదు అనేది క్లారిటీ ఉంది ఇతనికి. అంటే చంద్రబాబు నాయుడు ఉపన్యాసాల్లోనే జగన్ గెలుస్తున్నాడు అనే విషయం ఉంది. అది కదా పట్టించుకోవాలి. సర్వేలు ప్రజలను అడగడం ఎందుకు? నేరుగా చంద్రబాబే చంద్రబాబే స్పష్టంగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని. ఇంకెవరి సర్వేలు అయితే ఎందుకు? బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఈ రెండు కలిసి
జనసేనను కూడా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. దీంతో పాటు చంద్రబాబు నాయుడు తన నడుము కట్టుకున్నటువంటి ఇంకో కంపార్ట్మెంట్ ఉంది ఏపీ వరకు. లెఫ్ట్ కాంగ్రెస్ కూటమికి కూడా ఈయనే నాయకుడు. సో అది కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు ఓపెన్గా ప్రపంచానికి అర్థమైపోయినాయి. అర్థమైపోయి ఇతనితో ఎలా అనేటువంటి ఒక డోలాయమాన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ దాకా వచ్చిన ప్రయాణాన్ని ఇప్పుడు ముగించడం సరైంది కాదు అనే ఉద్దేశంతో కొనసాగుతున్నారు. ఈ కొనసాగే క్రమంలోనే నారాయణ గారు, సిపిఐ నారాయణ గారు కొంచెం యాడ్వర్స్గా మాట్లాడుతున్నాడు ఈ మధ్య. కూటమి వ్యతిరేక ప్రకటనలు వస్తున్నాయి ఆయన దగ్గర నుంచి. రామకృష్ణ గారి నుంచి పాజిటివ్ ప్రకటనలు వస్తున్నాయి. నారాయణ గారు నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. చాలా స్పష్టంగా యూట్యూబ్ చూస్తే అర్థమవుతుంది. ఈ కండిషన్లో కూటమి గెలిచేస్తుందని సర్వేలు చెప్తున్న విషయం ఏ మేరకు హేతుబద్ధంగా ఉంది అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. అది అభివృద్ధి కాదు, నేనే సంక్షేమాన్ని మించిన ధరలో చేస్తాను, మించిన స్కేల్లో చేస్తానని చంద్రబాబు చెప్పడమే హిమ్సెల్ఫ్ ఆయన ఓటమిని ఆయన అంగీకరిస్తున్నాడు అని. సో ఆయనే చెప్తున్నప్పుడు ఇంకా సర్వేల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రోజు మైక్ తీసుకుని జై జగన్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు, మేము ఓడిపోబోతున్నామని చాలా స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఇంకొకళ్ళు వాళ్ళు గెలుస్తారు అంటే వాళ్ళే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏదైనా మిరకిల్ అంటే కూటమి మీద బీజేపీని కలుపుకోవడం అనేది కేవలం మైనారిటీ ఓట్లని దూరం చేస్తుంది అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాడు మాట్లాడాడు. కానీ ఇన్నర్ సెన్స్ అది మాత్రమే కాదు, వాళ్ళు దూరం అవుతారు. వాళ్ళతో పాటు ఇతర ఏరియాల్లో బరియా రాజ్యం, మార్వాడి రాజ్యం వలన సఫర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ వ్యతిరేకంగా మారుతారు. ఇప్పుడు బ్రాహ్మణ వైశ్య ఓట్లు వైసీపీ నుంచి దూరం వెళ్ళిపోయినాయి అని చెప్పేసి మాట్లాడారు. ఏది తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు కాదు, వైసీపీ నాయకులే మాట్లాడారు. వైసీపీ నాయకులే నర్మగర్భంగా బయటకు కాకుండా ఇంటర్నల్గా మాట్లాడారు. కానీ ఎప్పుడైతే బీజేపీ ఆ కూటమిలో చేరిందో వీళ్ళు ప్రో వైసీపీగా టర్న్ అయ్యారు. ఇంక్లూడింగ్ వాళ్ళు బలంగా మన వెనకాల మొబలైజ్ అయిపోయారు. ఐసోలేట్ కావడం కాదు, కన్సాలిడేట్ అయ్యారు అని అనుకుంటున్నటువంటి కమ్మ ఓటు బ్యాంకు కూడా బీజేపీ చేరిన తర్వాత గందరగోళంలో పడింది. వాళ్ళ వ్యాపారాలు కూడా వీళ్ళు తినేశారు. ఎవరు? ఈ మార్వాడి అండ్ బనియా కమ్యూనిటీ తినేసింది. సో ఇప్పుడు వీళ్ళని దేశం నుంచి ఆ ప్రాంతాలకి గెంటేస్తే తప్ప మనకు బతుకులేదు అనే పరిస్థితి ఉంది అందరికీ. ఈ ప్రోగ్రాం పెరిగిన వలసలతో కింది కులాలు, వ్యాపారంలో ఎవరిని బతకనివ్వని పరిస్థితులతో పై కులాలు, ఇవన్నీ కూడా కూటమికి వ్యతిరేకంగా పనిచేయబోతున్నాయి. రేపు రిజల్ట్స్లో అది మనకు కనిపించబోతోంది. అప్పుడు మళ్ళీ ఈ సర్వేల గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.